సార్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చేసిన ఆగడాలకు ఇప్పుడు కూటమికి అత్యధిక మెజారిటీతో పట్టం కట్టడం జరిగింది. ఈ 6 నెలల్లో వైసీపీ నాయకులైతేనేం కార్యకర్తలైతేనేం నిత్తేజంగా ఉన్నారు. పార్టీ పైన మా మీద కాదు, పార్టీ పైన నిత్తేజంగా ఉన్నారు. వాళ్ళని ఏదో షార్ట్ టెంపర్ తెచ్చి వాళ్ళలో ఊపు తెచ్చేదానికి ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి జమిలీ ఎన్నికల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏదైనా ఒక ఎలక్షన్ రావాలనుకుంటే దానికి చాలా సిస్టమ్ ఉంటుంది. గత 2 రోజుల ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. భారతదేశంలో లోక్సభ ఎలక్షన్లు అలాగే కొన్ని రాష్ట్రాలు ఆంధ్ర అనుకోండి, ఇంకా 2-3 రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షన్ జరిగే సంస్కృతి ముందు నుంచి ఉంది. కాబట్టి ఇక్కడ జమిలీ ఎలక్షన్లు అయితే రావు, వచ్చేది 29లోనే. ఈరోజు విజయసాయి రెడ్డి గారు అలాగే వైసీపీ నాయకులు చేస్తా ఉండేది ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఎవరైతే నిత్తేజంగా ఉండే క్యాడర్ను వాళ్ళు లేపేదానికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్పక ఎక్కడ ఈ డిస్కషన్ అయితే జరగడం లేదు. మేము 6 నెలల్లోనే ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పామో అవి చేసి చూపిస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ జరిపిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతాయి. సార్ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర పదవులు లేవు. గత 5 సంవత్సరాలు ప్రజలను పీడించేసి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు. వాళ్ళు ఎలక్షన్లు వస్తే ఎప్పుడెప్పుడు వస్తే కంటెస్ట్ చేస్తామని వాళ్ళకి తహతహలాడుతూ ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్పక మేము ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో ఈరోజు 160 పైన స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చినాం. మేము ప్రజలకు చేసేది చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా 4.5 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. 4.5 సంవత్సరంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాత ఎలక్షన్లకు పోతాం. ఒకటే చెప్తున్నామండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు అభివృద్ధి చేసింటే ఈరోజు ఈ రోడ్లు చూడండి. గత 5 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్లకు పోయి ఎఫ్ఐఆర్లు తిండి, రాష్ట్రంలో జరిగిన నేరాలు ఘోరాలు ఒకసారి పరీక్షించండి. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా చేసినాడు, గంజాయి నిలవగా చేసినాడు. ఏ స్కూల్లో చూసినా ఎక్కడ చూసినా గంజాయి పట్టుబడతా ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టాస్క్ ఫోర్స్ పెట్టినాము. గత ప్రభుత్వం చేసిన ఆగడాలన్నీ ఇప్పుడు మార్చే విధంగా ఈ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటా ఉంటే ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడ ఆస్కారం ఉందో నేను చెప్తున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు అరకొర సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడం జరిగింది గత 5 సంవత్సరాల్లో. అది కూడా ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉంటారో లేకపోతే వాళ్ళ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు అడుగులు ముడుగులకు వచ్చిన వారికి రాజకీయంగా అలాగే ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందే తప్పక అభివృద్ధి అనే శూన్యం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కంపెనీ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కియా మోటార్స్ అని ప్రపంచంలోనే ఓ పెద్ద సంస్థను తీసుకొని వచ్చి రాష్ట్రంలో నెలకొల్పితే ముఖ్యమంత్రి అయిన 1 నెలలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ సంస్థను ప్రారంభించేదానికి కూడా పోకుండా మూర్ఖత్వంగా ఫైనాన్స్ మినిస్టర్ను పంపించి ఓపెన్ చేయించిన దౌర్భాగ్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికే పట్టింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడకూడదు. ఆ రోజు వచ్చినటువంటి క్యాండిల్ ఫ్యాక్టరీలు, అగ్గిపెట్ట ఫ్యాక్టరీలు, లేకపోతే వాటర్ మినరల్ ప్లాంట్లే తప్పక ఏ పథకాలు ఏ ఫ్యాక్టరీలు రాలేదు. ఈరోజు చూడండి, గూగుల్ వచ్చిందా లేదా మీరు అందరూ చూస్తున్నారు. అలాగే టీసీఎస్ తీసుకొని రావడం జరిగింది. ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం, ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేదానికి ఇస్తున్నాం. రోజుకు 18 గంటలు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా పగటికల్లకు అంటున్నాడంటే అది ఆయనకే వదిలేస్తున్నాం. తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.